సంసిద్ధితో కొలిట్ అయ్యాక చాలా చేంజెస్ వచ్చిందని నేను విన్నాను. అంటే ఫస్ట్గా చూస్తున్నాను చేంజెస్ వచ్చింది, నేను డైరెక్ట్గా చూస్తున్నాను. వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ మెయిన్గా చిన్న యూకేజీ పిల్లలు ఇంత బాగా స్టేజ్ పైన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. పిల్లల్ని ఎంత బాగా తీర్చిదిద్దిన టీచర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, చదువు అనేది వాళ్ళు ఇప్పుడనే కాదు, కొంచెం అందరూ ఒకే మన 5 ఫిగర్స్ ఒకేలా ఉండవు అన్నట్టు అందరూ ఇంటెలిజెన్స్ ఉన్నారు. సో కొంతమంది ఒక్కొక్క స్టేజ్గా, కొంతమంది 5th క్లాస్కి స్టడీ అయితే, కొంతమంది 7th 8th వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో టాలెంట్ అనేది వాళ్ళు నిరూపిస్తుంటారు. కానీ పేరెంట్స్గా మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఒకటి చదివినా చదవకపోయినా వాళ్ళు పాజిటివ్గా థింకింగ్ అనేది మనం ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలి. అలాగే ఈ రోజుల్లో చిన్న విషయానికి కూడా పిల్లల్ని ఎంత అంటే సెల్ ఫోన్లు లాక్కున్న దానికి ఇంత సూసైడ్లు అంతవరకు వెళ్తున్నారంటే పిల్లల యొక్క మెంటాలిటీ ఎంత సెన్సిటివ్గా ఉందో మన అందరూ కూడా ఆలోచించాలి. పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగానే కాదు, వాళ్ళని మెంటల్గా కూడా స్ట్రాంగ్ చేయడం పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, వాళ్ళకి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు వాల్యూ ఆఫ్ టైం అండ్ వాల్యూ ఆఫ్ లైఫ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, చిన్నప్పటి నుంచే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మనం ధైర్యంగా మనం పాజిటివ్గా తీసుకొని దానికి ఫేస్ చేయగలిగే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ చిన్నప్పటి నుంచి కానీ అందిస్తే పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళు